మన ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా. సారీ, తప్పుగా చెప్పాను. మనం రివ్యూ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా. మనకి స్టాక్స్ కరెక్టా, మ్యూచువల్ ఫండ్స్ కరెక్టా? మొన్న వచ్చిన ఒక మ్యాడ్ బుల్ రన్ లో ఏ స్టాక్ కొన్నా మంచి మంచి రిటర్న్స్ వచ్చేసాయి. వీ ఫెల్ట్ వెరీ గుడ్, ఓకే వీ నో ఎవ్రీథింగ్ అని అనుకున్నాం. బట్ మార్కెట్ దాని అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. అవుట్ ఆఫ్ 5,000 స్టాక్స్ 71% ఆఫ్ ద స్టాక్స్ 30% కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. 45% ఆఫ్ ద స్టాక్స్ 40% కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. 21% ఆఫ్ ద స్టాక్స్ 50% కంటే ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. ఐ కెన్ ఇమాజిన్ ఈక్విటీ అంటే డైరెక్ట్ స్టాక్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్, అదే మీరు ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఎంటైర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 yearలో 8.8% కరెక్ట్ అయినట్లయితే, యావరేజ్ డిప్ ఆఫ్ ఎన్ ఈక్విటీ బేస్డ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ కేవలం 4.8% మాత్రమే పడ్డది. అంటే మనకి 4% ఎక్స్ట్రా ఆల్ఫా మనకి మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసింది. పిఎస్యు సెగ్మెంట్ మనకి ఇండెక్స్ 12.6% పడితే మ్యూచువల్ ఫండ్ కేవలం మనకి 10.4% పడ్డది. ఎనర్జీ సెగ్మెంట్ మనకి 18% పడితే యూ డోంట్ బిలీవ్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఎనర్జీ జస్ట్ 7.6% పడింది. అండ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 11% పడితే ఆ సెగ్మెంట్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ గా మనకి కేవలం 5% మాత్రమే పడ్డది. యూ జస్ట్ ఇమాజిన్ ఎంత ఎక్స్ట్రా ఆల్ఫా అంటే, అఫ్ కోర్స్ పడుండొచ్చు కాక, కానీ ఆ ఇండెక్స్ కానీ స్టాక్స్ తో కానీ కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఎంతలాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయో. సో దిస్ ఈస్ ద టైం. మీరు ఏం చేయాలి అని చెప్పడం నా పని కాదు. మీకు ఏది సూటబుల్ అని మీకు మీరే అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ట్రై టు పిక్ విచ్ సూట్స్ యూ. ఐ ఆల్వేస్ సే దిస్, suitability of the product is very important for investments.